నమస్తే సార్. నమస్తే. 'దేవర' సినిమా పరంగా కలెక్షన్‌లు సూపర్ హిట్‌గా ముందుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఓటీటీలో గూడా రిలీజ్ అయింది. అక్కడ గూడా చాలా బీభత్సం సృష్టిస్తుంది అని చెప్తున్నారు. దాని గురించి చెప్పండి సార్? కొన్ని సినిమాలు మనకి తెలియక థియేటర్‌లో మిస్ అవుతాము. అదేంటో తర్వాత టీవీలోకొచ్చాక అరే! దీన్నెలా మిస్ అయ్యామే మనము థియేటర్‌లో అనిపిస్తది. అప్పుడెందుకు మిస్ అయ్యామంటే కారణం గూడా అంత పెద్ద సినిమా ఎందుకు మిస్ అవుతాం? నెగెటివ్ టాక్. ఎవరో చెప్పారు అంతే ఏం లేదని. అవునా! ఎందుకులే ఓటీటీలో చూద్దాం అని స్కిప్ చేసుంటాం అప్పుడెప్పుడో. ఆ ఎవడ్రా చెప్పిందంటే కావాలని టార్గెట్ చేయబడిన వాళ్ళని ఇప్పుడు తెలిసింది మనకి. 'దేవర' విషయంలోనే బేసికల్లీ. ఫస్ట్ డే ఫస్ట్ షోకి 'దేవర'కి ఎన్టీఆర్ అభిమానులు పోలా. ఎవడెవడెవడెవడో పోయాడు అడ్రస్ లేనోళ్ళందరూ. ఎళ్లి చూసి మైక్‌లో వస్తాయి కదా! ఛీ! ఛీ! అసలు ఈ సినిమాయే కాదు. అసలు ఇది ఎన్టీఆరే కాదు. ఇది కొరటాల శివే కాదు. అసలు ఇది అదే కాదు. ఇది కాదు. అది కాదు. ఇది కాదు అని చెప్పేసి వచ్చారు. సో, కొంతమంది ఫ్యాన్స్ నమ్మరులే. తెలిసిన వాళ్ళు నమ్మలా. కొద్దో గొప్ప మనలాంటోళ్ళు చెప్పిన తర్వాత కూడా 10 మంది థియేటర్‌కెళ్ళి చూసిన వాళ్ళున్నారు. ఓహో! ఇది కుట్రలో భాగం అని. కానీ ఆ కుట్రని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చూడలే. ఆళ్ళందరూ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో 'దేవర' వచ్చిందనగానే ఎగబడ్డారు నిన్న, మొన్న. ఇట్లా వీకెండే కదా! ఫ్రైడే, సాటర్డే, సండే అదే పనిగా చూసారు. ఒకటికి 2 సార్లు చూసారు, 3 సార్లు చూసారు. పైగా వాళ్ళు చూడ్డానికి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా చూసారు. నేను కూడా చూసా. రీజన్ ఏంటంటే కత్తి బట్టి పొడిసే సీన్ ఉంది ఆ క్లైమాక్స్‌లో. దానికి ఒక అదనపు షాట్ పడింది. ఓకే. ఎన్టీఆరే ఇట్లా పొడుచుకున్నట్టుగా. కొడుక్కి ఇట్లా పీకని ఇలా అనేసి. అదొక అడిషనల్ షాట్ పడింది. నెక్స్ట్ ఆ 'దావూదీ ఊదీ' సాంగ్‌ని ఎక్కడ ఇరికిద్దామా అని చెప్పేసి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో పెయింట్‌లేసుకుంటా ఉంటే ఇద్దరొచ్చి చెబుతారు. మీ 'దేవర' ఇలా చేశాడు, అలా చేశాడు అనగానే, అవునా! అలా చేశాడా అని చెప్పి సాంగ్ యేసుకుంది ఈవిడ. అట్లా. అట్లా 2 సిట్యుయేషన్స్ క్రియేట్ చేశారు. ఈ అడిషనల్ అతుకుల కోసం నేను మళ్ళీ చూసా. నాకు స్టార్టింగు థియేటర్‌లో ఒక డౌట్ ఉండే. అంటే అది ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియాలో జరుగుద్ది. అది జరగడానికి వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. నిజంగా అలా జరిగితే బాంబులు, గీములు పెడితే కోట్ల మంది ప్రాణాలు పోతాయి. వేల మంది ప్రాణాలు పోతాయి. లక్షల మంది ప్రాణాలు పోతాయి. సో, అలా పోకుండా ఉండడానికి ఏం చేయాలి? అసలు ఈవెంటే ఆపేయాలి. అసలు వాడేవాడు అంటే అంత ప్రభావితం చేసిన క్యారెక్టర్ యతి. వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు. తర్వాత ఇంకెవరో ఉన్నారు. కొంచెం నాకు క్లారిటీ కొంచెం మిస్ అయింది అక్కడెక్కడో. ఓకే. దానికి మళ్ళీ చూసా. అండ్ మళ్ళీ నాకు ఇంకో క్లారిటీ మిస్ అయింది ఏంటంటే, నేను సినిమా గురించి అంత పాజిటివ్‌గా చెప్పి నేనేంటి ఇలా మాట్లాడుతున్నా. నెగెటివ్ మాట్లాడట్లా. నాకు మిస్ అయిన ఓకే. క్లారిటీ. ఎన్టీఆర్‌కి జాన్వి చెల్లవుతుంది. ఓకే. శ్రీకాంత్ చెల్లి పెళ్లి. ఓకేనా? శ్రీకాంత్ ఇన్విటేషన్ ఇయడానికి మన ఎన్టీఆర్ ఇంటికొచ్చినప్పుడు గూడా ఎన్టీఆర్ అమ్మని అమ్మ అనే అంటాడు. అత్త అనో ఇంకేమో అని అనడు. ఎన్టీఆర్‌కి చెప్పగానే నీ చెల్లి కాదురా! నా చెల్లి పెళ్లి. ఇది నా ఇంటి పెళ్లి. నా చెల్లి. నాకు చెల్లి లాంటిది అని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి కొంచెం అంటే బ్లైండ్ అమ్మాయి. తనకు నెత్తి మీద దేవర చేయగానే దేవర దేవర నా అన్నయ్య నా సొంత అన్న నువ్వు వచ్చావా అన్నట్లుగానే చూస్తది. సో, ఇప్పుడు శ్రీకాంత్ చెల్లి ఎన్టీఆర్‌కి చెల్లి అయినప్పుడు, శ్రీకాంత్ కొడుకు ఎన్టీఆర్‌కి కూడా కొడుకే. శ్రీకాంత్ కూతురు ఎన్టీఆర్‌కి కూడా కూతురే. హ్మ్. ఎన్టీఆర్‌కి కొడుకున్నాడు, శ్రీకాంత్‌కి కూతురుంది. ఎన్టీఆర్ కొడుకు, శ్రీకాంత్ కూతురు అన్న చెల్లెళ్ళవుతారు. కానీ రక్త సంబంధం కాదు కదా! కాదులే అంటే అదే అక్కడే కన్విన్స్ అయ్యా. అండ్ నెక్స్ట్ మళ్ళీ అంతే ఇవే చిన్న చిన్న క్లారిటీలు నాకు థియేటర్ నుంచి వచ్చాక డౌట్లు ఇలా మిగిలిపోయాయి. ఓకే. మళ్ళీ మళ్ళీ చూడడానికి పోలా. ఎలాగో వచ్చింది కదా అని చెప్పి అదే పనిగా అటు తిప్పి, ఇటు తిప్పి 2 సార్లు చూసా. ఓహో! అనిపిచ్చింది. ఆ తర్వాత కొన్ని అడిషనల్ షాట్స్ ఎక్కడెక్కడ యాడ్ చేశారో చూసా. ఆ పాటలు కూడా నిజంగా చాలా బాగున్నాయి. అండ్ సరే ఇక నా అభిప్రాయం పక్కన పెట్టేస్తే, ఇలా చూడని వాళ్ళందరూ కూడా ఓటీటీలో చూసారు. కొత్త అతుకులను అక్కడ మిస్ అయిన వాళ్ళు కూడా చూసారు. అలా ఓటీటీలో 'దేవర', నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు నిన్న టాప్ ట్రెండింగ్. ఓకే.